ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి పీటీఎస్ఎస్ తరపున నమస్కారం సార్. మేము పీటీఎస్ఎస్ ద్వారా వినయించుకోవాలనుకుంటుంది ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు బ్రతుకు తెరువు లేకుండా పోయింది. భావితరాల భవిష్యత్తును చిన్నపిల్లల ప్రయాణం నుంచే వాళ్ళే ఆలోచించే విధంగా, వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలా, వాళ్ళ జీవిత గమ్యాన్ని ఏ విధంగా ఆలోచించుకోవాలి, రూపకల్పన చేసుకోవాలా అని ఆలోచించే విధంగా చేసే అపర శిల్పులం సార్. ఖచ్చితంగా చెప్పాలంటే మరో బ్రహ్మలం. నేను బ్రహ్మతో ఎందుకు పోల్చానంటే సార్, బ్రహ్మ మనుషుని సృష్టించిన తర్వాత భూమి మీదకి పంపించిన తర్వాత ఆ మనిషి జ్ఞానాన్ని కానీ, ఆలోచన విధానాన్ని కానీ సక్రమైన పద్ధతిలో నడిపించే విధానం అదే బోధనా వృత్తి సార్. ఇట్లాంటి అత్యుత్తమమైన బోధనా వృత్తిలో ఉన్న మాలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే మేము కష్టపడిందంతా కూడా మా జ్ఞానాన్ని కానివ్వండి, మా శక్తి సామర్థ్యాన్ని కానివ్వండి, మీ పిల్లల బోధనా విద్యకు కానివ్వండి, ఆయా సంస్థల ఎదుగుదలకే ఉపయోగించారు. కాకపోతే మాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా కష్టదాయకం. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే నేను చూసిన 80 ప్రైవేట్ రంగాల్లో నేను కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 50% to 80% శాలరీస్ ఇస్తూ ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులు కానివ్వండి, ఎవరైతే వాళ్ళకి నిజంగా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ఆకలి బాధలను అర్థం చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పించారు. కానీ ఇటువంటి విద్యాబోధన ఇచ్చి ఇంత స్థాయిలో ఉన్న మనకి మాత్రం మన గురించి ఆలోచించడం కానీ, ఆ విద్యా సంస్థలు ఏ మాత్రం చేయడం లేదు. అంతా వాళ్ళు అర్థం చేసుకున్నంత సానుకూలత మన విద్యారంగంలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు సార్. చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేసినా మనం వాళ్ళని ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళ మిస్టేక్ అనేది కరెక్ట్ చేసిన తర్వాత చిన్న పిల్లోడు మిస్టేక్ చేశాడు అనుకోండి, ఆ మిస్టేక్ తప్పు అని చెప్పేసి మనం కరెక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ సరైన పద్ధతిలో చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విద్యా సంస్థలు ఏవి పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా సరే రంగంలో దిగి ఆయా విద్యా సంస్థలకి ఉన్న టీచర్స్కి ఎంతో కొంత ఉపాధి కల్పించాలి అని వాళ్ళకైనా ఆ విద్యా సంస్థలకైనా చెప్పాలి. లేదు అంటే ప్రభుత్వం అయినా మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి. కానీ నిజంగా ఇలా ఇప్పటికీ జరిగి 4 నెలలు అవుతున్నా మాలాంటి వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకంటే మా భవిష్యత్తు బాగుంటేనే, మా ఆలోచన విధానం బాగుంటే రేపు భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం మాకు కల్పించమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా భవిష్యత్తులో ఇలా ప్రశ్నార్థకంగా తయారైతే మేము ఇంకా వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం మాకు ఎక్కడ ఉంటుంది చెప్పండి సార్. కాబట్టి మా గురించి ఇప్పటికైనా, ఎందుకంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చాలామందికి అంటే రకరకాల వర్గాల వారికి ఎన్నో రకాల సహాయం చేశారు. ఎందుకంటే చేనేత కార్మికులు కానివ్వండి, మత్స్య కార్మికులకి, టైలర్స్కి, ప్రైవేట్ లాయర్స్కి ఎంతోమందికి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. మరి వాళ్ళల్లో మేము ఉన్నామని గుర్తించండి సార్. ఎందుకంటే మమ్మల్ని ఇప్పటి వరకు అంటే ఒక మహిళగా అయితే హస్బెండ్ ఏదో ఒక జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వైపుతో ఎంతో కొంత నెట్టుకెళ్ళిపోతున్నాం. నిజంగా ఇలాంటి పరిస్థితి ఒక ఇంటి యజమానికే వచ్చుంటే, ఇంటి యజమానికి అంటే ఉపాధ్యాయులలో జెంట్స్ సార్లకు వస్తే కనుక వాళ్ళ పరిస్థితిని తలుచుకుంటే చాలా దారుణంగా ఉంది సార్. నిజంగా సూసైడ్స్ ఇంతమంది ఎందుకు చేసుకుంటున్నారా అంటే నిజంగా వెనకాలన్న పరిస్థితుల ప్రభావం వల్లే అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే జగన్ ప్రభుత్వం అనేది ముందుకు రావాలని కోరుకుంటున్నాను సార్. నిజంగా మా ఆవేదన మీకు ఎలా వ్యక్తం చేయాలా అన్న
దాంతో ఈ వీడియో తీశాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీ వరకు వస్తే నిజంగా మా గురించి ఆలోచించండి సార్, తప్పకుండా.